జీవో నెంబర్ 49 తాత్కాలిక నిలుపుదల కేవలం ప్రజా ఆందోళనపై కంటి తుడుపు చర్య మాత్రమేనని, పూర్తిగా రద్దు అయ్యే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు స్పష్టం చేశారు. కాగజ్ నగర్లోని సర్స్కిల్లులో కల ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇక ఆదివాసీ సంఘాలు, భాజపా, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్తో ప్రభావితమైన రాష్ట్ర ప్రభుత్వం జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తూ మెమో జారీ చేసిందని తెలిపారు. తాత్కాలిక నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, ఇక కాంగ్రెస్ నేతలు కేంద్రం ఒత్తిడితో జీవో తెచ్చామంటూ చెప్పారని, ఇక ఈ తాత్కాలిక ఉత్తర్వులకు కేంద్రం అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. జీవో పూర్తిగా రద్దయ్యే వరకు ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జూలై నెలాఖరు వరకు కూడా నిర్ణయం తీసుకోకపోతే ఆగస్టు తొలి వారంలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కిమ్మనులే ఎక్కడ ఎవరికి మద్దతు తెలపలే. మీరు చూసారు, నిన్న మేము బంద్లో పార్టిసిపేట్ అవుతూ ఉంటే ఎక్కడ కూడా కలుగులో ఉన్న ఎలకల్లాగా ఎక్కడో అక్కడ దాక్కున్నారు తప్పించి ఎవరికి మద్దతు తెలపలే. మేము ఇక్కడ కాగజ్నగర్లో సంపూర్ణంగా బంద్ పాటించడానికి కృషి చేసినాం. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ తాత్కాలిక నిలుపుదలకు ఒప్పుకునేది లేదు. దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాల్సిందే, విత్డ్రా చేయాల్సిందే. లేని పక్షంలో ఈ జీవో నెంబర్ 49 వ్యతిరేక పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. కేవలం స్థానిక సంస్థలు ఉన్నాయి, స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఎలక్షన్ల కోసం ఆదివాసీ సంఘాలని సంతృప్తిపరచడానికి ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. కాబట్టి వారిని సంతృప్తిపరచడానికి కేవలం కంటి తుడుపు చర్యగా ఈ అబయన్స్ ఆర్డర్స్ మెమో నెంబరు 3602 మాత్రం తీసుకురచ్చినట్టు ఇవాళ అర్థమవుతుంది. అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఎప్పుడైనా ఈ మెమోను మళ్ళీ సస్పెండ్ చేస్తూ మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ ఇస్తే మళ్ళీ జియో అమలు అవుతుంది. దానికి గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే దాని అమలు కూడా మళ్ళీ జియో అమలు అయ్యే అవకాశం ఉంది. మన ప్రాంతం